హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక నోటిఫికేషన్ అనేది అయితే రావడం జరిగింది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనమాట, ఆర్ఆర్బీ నుంచి అయితే సెంట్రల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇండియన్ రైల్వేస్ నుంచి. ఒకసారి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్లీ ఇది ఎవరెవరికి సంబంధించిందంటే రిక్రూట్మెంట్ అనేది జూనియర్ ఇంజనీరింగ్స్ డిపార్టింగ్ మెటీరియల్ సపోర్టెంట్ అలాగే సూపరింటెండెంట్కి సంబంధించి కెమికల్ అండ్ మెటీరియల్ అసిస్టెంట్స్, కెమికల్ సూపర్వైజర్స్ అంటే రీసెర్చర్స్, అలానే దానికి సంబంధించి మెటీరియల్జికల్ సూపర్వైజర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇది ఏ విధంగా అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఏంటనేది ప్రాసెస్ అంతా కూడా ఒకసారి అయితే చెక్ చేసేద్దాము. ఫస్ట్లీ ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 30th నుంచి అనేది అయితే ఓపెన్ అయితే అవబోతున్నాయి. 30/7/2024 నుంచి ఇంకా 29/8/2024 వరకు అయితే ఈ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించిన కరెక్షన్స్ ఏమైనా వచ్చినట్లుగా అయితే పేమెంట్కి సంబంధించిన మోడిఫికేషన్స్ కానీ ఇవన్నీ కూడా 30/8/2024 నుంచి 8/9/2024 వరకు అయితే మనకి అకౌంట్స్ నుంచి అయితే ఇచ్చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే దీనికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఏవైనా సరే పకడ్బందీగా ఎటువంటి మిస్టేక్స్ అనేవి లేకుండా అయితే పెట్టండి. ఎందుకంటే అవకాశం అనేది ఉండకపోవచ్చు కాబట్టి పెట్టేటప్పుడే కరెక్ట్గా అయితే పెట్టేసుకోండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దీనికి అప్లికేషన్స్ అనేది ఫిల్అప్ చేసుకోండి. లెవెల్ 7కి సంబంధించి అలాగే లెవెల్ 6కి సంబంధించి టోటల్ ఇనిషియల్ అలానే ఏ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్కి సంబంధించి 18 నుంచి 36 ఇయర్స్ వరకు ఈ కెమికల్ సూపర్వైజర్స్ కానీ రీసెర్చ్ కానీ మెటీరియల్ సూపర్వైజర్స్ కానీ వీటికి సంబంధించి ఉంటుంది. అలానే 18 to 36 సేమ్ ఏజ్ అనమాట. దీనికి సంబంధించి మొత్తం కూడా క్లారిఫికేషన్ కోసం అయితే ఒకసారి చూడండి. అప్లికేషన్స్ అనేవి ఒకసారి ఫిలప్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇస్తాడనేసి అయితే ఆలోచనలో ఉండకండి. కరెక్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అప్లికేషన్స్ అనేది కరెక్ట్గా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకండి. అలానే దానికి సంబంధించిన కేటగిరీకి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి ఏవైతే అప్లికేషన్ ఫామ్కి సంబంధించినటువంటి ఫీ పేమెంట్స్ తెచ్చి చూసుకున్నట్లుగా అయితే దీనికి కూడా 500 అనేది అయితే నార్మల్ జనరల్ కేటగిరీకి సంబంధించి ఇచ్చాడు. అలానే నెక్స్ట్ వన్ కేటగిరీ వైజ్గా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి 250 రూపీస్ అలా ఇచ్చాడు అనమాట. ఎగ్జామినేషన్ ఫీజు సంబంధించినటువంటిది అనమాట. అయితే ఇందులో చూసుకున్నట్లుగా అయితే మనకి ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో అది అన్రిజర్వ్డ్ కేటగిరీస్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీకి సంబంధించి ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. ఇక్కడ 1989 వరకు కూడా అలానే 1986, 1984 అనమాట. ఇది ఆల్ క్యాండిడేట్స్ కూడా 2007 దాని తర్వాత నుంచి అయితే తీసుకోవడం జరగదు. ఈ లోపల మాత్రం ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి కూడా 3 years ఇచ్చారు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్ కానీ దీనికి సంబంధించినటువంటి కూడా ఏజ్ లిమిట్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇంచుమించు ఏజ్ ఉంటుండగా అందరూ కూడా అప్లై చేసుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం అనమాట. అలానే ఇక్కడ ఆల్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి 500 అనమాట ఎగ్జామ్ ఫీజు అనేది. అలానే మీకు రీఫండబుల్ అనేది కూడా ఉంటుందని చెప్పి అన్నారు. అంటే 500 రూపీస్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ అయిన తర్వాతనే మీకు ఆ మిగతా 400 రూపీస్ అనమాట మీకు రిటర్న్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఎస్సీ ఎస్సీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్ కానీ ఫీమేల్ కేటగిరీస్, ట్రాన్స్జెండర్స్, మైనారిటీస్ ఎకనామికల్ బ్యాక్వర్డ్స్ అంటే ఈబీసీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 250 రూపీస్ మీరు ఎగ్జామినేషన్ ఫీజు అనేది అయితే పే చేయాల్సి వస్తుంది. అలానే ఇది కూడా ఫస్ట్ స్టేజ్ ఎగ్జామినేషన్ ఏదైతే సిబిటీ కంప్లీట్ అవుతుందో అప్పుడు ఈ 250 రూపీస్ కూడా కంప్లీట్ అమౌంట్ అనేది మీకు రీఫండ్ అనేది అయితే అవుతుందని చెప్పేసి అయితే వీళ్ళు ఇచ్చారు. మోడ్ ఆఫ్ పేమెంట్స్ వచ్చేసరికి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ అవుతుంది. యూపీఐ కానీ నెట్ బ్యాంకింగ్, ఇంటర్నెట్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఇవి ఏవైనా సరే యూజ్ చేసుకోవచ్చు. షాల్బీ సర్వీస్ ఛార్జెస్ అనేవి వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. అలానే దీనికి సంబంధించినటువంటి మనకి ఏవైనా అప్డేట్స్ అంటే నెక్స్ట్ అప్లికేషన్స్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి ఏంటి అనేది మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు కూడా కొంచెం వెయిట్ చేయండి. అలానే ఈ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుందని చెప్పారు కదా, మీరు ఏ విధంగా రీఫండ్ అవుతుందని అడుగుతారనేసి ఇక్కడ మనకి క్లియర్లీ మెన్షన్ చేశారనమాట. బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్ హోల్డర్ నేము అన్న ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చినట్లయితే మనకి ఎగ్జామినేషన్ ఏవైతే ఛార్జెస్ ఉన్నాయో అవి మనకి రీఫండ్ అనేది అయితే అవుతాయని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. కానీ ఎగ్జామినేషన్స్కి వెళ్ళకుండా కానీ అప్లికేషన్ రిజెక్ట్ అయినా చేసిన ఇటువంటివి ఏవైనా సరే అయితే మాత్రం కంపల్సరీగా అమౌంట్ అనేది రీఫండ్ ఇవ్వడం జరగదని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది నోట్ పాయింట్స్లో అయితే. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి దీనికి సంబంధించి ఎన్ని డీటెయిల్స్ అనేది నెక్స్ట్ నేను లాస్ట్లో చూపిస్తాను అనమాట. ఎన్ని ఏంటి అనేది కంప్లీట్ కూడా కావాలంటే పీడిఎఫ్ డిస్క్రిప్షన్ నేను లింక్ని ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్ దీనికి సంబంధించి లింక్స్ ఇస్తాను, ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే మీకు డీటెయిల్గా అయితే
తెలుస్తుంది. అలానే నెక్స్ట్ దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. అంటే మొత్తం 2 స్టేజెస్ ఉంటాయి. ఆ 2 స్టేజెస్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. DB మీన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ME మీన్స్ మెడికల్ ఎగ్జామినేషన్ అనమాట. ఇవన్నీ అయిన తర్వాత మీకు ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో RRB వెబ్సైట్ నుంచి కానీ దీని నుంచి SMS కానీ లేదంటే ఈమెయిల్ కానీ వస్తుంది. తర్వాత పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద స్టేజెస్ ఆఫ్ ది ఛార్జెస్ ఆఫ్ వెన్యూస్ డేట్ షిఫ్ట్ నాట్ బి అటెండ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ మీన్స్ ఇక్కడ అది మ్యాటర్ అనమాట. నార్మల్గా అయితే మీకు మొత్తం 4 స్టేజెస్ ఆఫ్ ఇవన్నీ ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఆఫ్టర్ ఏంటి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్స్ అనేది ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత మీకు ఆఫర్ లెటర్ అనేది వస్తుంది. ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఏదైతే ఉందో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. దానికి సంబంధించి మొత్తం 90 మినిట్స్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ డ్యూరేషన్ అనమాట 100 బిట్స్ ఉంటాయి. పక్కాగా దీంట్లోనే రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటివి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. నేను దాని గురించి కూడా చెప్తాను. దీనికి సంబంధించి కంప్యూటర్ బేసిస్ టెస్ట్ కాబట్టి 100 మార్క్స్ ఉంటుంది. 90 మినిట్స్ టైం అనేది ఉంటుంది. PWD కేటగిరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి 120 మినిట్స్ అనేది అయితే మనకి ఎలిజిబుల్గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళకి టైం అనేది ఎక్కువ ఇస్తారనమాట. నార్మల్గా అయితే ఇక్కడ మ్యాథ్స్ కానీ జనరల్ ఇంటెలిజెన్స్ అనమాట. అంటే రీజనింగ్కి సంబంధించి ఇంటెలిజెన్స్, జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి అలానే జనరల్ అవేర్నెస్కి సంబంధించి జనరల్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ వస్తాయి. నెక్స్ట్ CBT 1, CBT 2 అనమాట. అంటే రెండుకి సంబంధించి కూడా టెస్టులు అనేవి మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్కి సంబంధించి ఉంటుంది. టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది ఎగ్జామ్ అనేది. బట్ టైమింగ్ అనేది 90 మినిట్స్ ఉంటుంది. EWS ఎవరు ఎక్స్ట్రా ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 120 మినిట్స్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి ఇంకా ఎటువంటి ఇది అనేది లేదు. అయితే ఇక్కడ మినిమం పర్సంటేజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ కావడానికి మనకి యూఆర్ అంటే అన్రిజర్వ్డ్కి సంబంధించి 40, EWS కూడా 40 ఉంటుంది. OBCకి సంబంధించి 30, SC 30, STకి 25% ఆఫ్ మార్క్స్ అనేవి అయితే ఎలిజిబుల్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం 2% క్యాండిడేట్ ఇన్ కేస్ ఆఫ్ షార్టేజ్ ఒకవేళ అయినట్లయితే వాళ్ళకి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. సెకండ్ స్టేజ్ CBT ఏదైతే ఉంటుందో అది కూడా మనకి దానికి సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 ఉంటాయి. డ్యూరేషన్ వచ్చేసరికి 120 మినిట్స్ అనమాట. PWD కేటగిరీకి సంబంధించి 160 ఇస్తున్నారు. ఇక్కడ క్వశ్చన్స్ చూసుకుంటే సిలబస్ మనకి ఏంటి అనేది కూడా ఇక్కడ పర్టికులర్గా చూపిస్తున్నాం కదా, ఒకసారి చెక్ చేసుకోండి సిలబస్ ఏంటి అనేది కూడా. ఇక్కడ కూడా సేమ్ 120 మినిట్స్ టైం ఉంటుంది. జనరల్ అవేర్నెస్, ఫిజికల్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, బేసిక్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, అలానే టెక్నికల్ ఎబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి వస్తాయి. CBT 2 అనమాట. ఇది ఇందాకది CBT 1, దానికి సంబంధించి 2 టెస్టులు అనమాట. దీనికి సంబంధించి 2 అనమాట. అంటే మార్క్స్ ఆఫ్ ఈచ్ సెక్షన్, ఒక్కొక్క సెక్షన్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయని చెప్పేసి ఆ క్వశ్చన్కి సంబంధించి మార్క్స్, అలానే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఇవి రెండు కూడా అంటే CBT 1 చూసి ఇప్పుడు CBT 2కి సంబంధించి చూసాము. ఇది మార్క్స్ అనేది ఇందులో కూడా సేమ్ ఇందాక ఏ విధంగా అయితే మనకి CBT 1కి సంబంధించి మినిమం పర్సంటేజ్ ఇచ్చాడు ఎలిజిబుల్కి, దీనికి కూడా అలానే ఎలిజిబిలిటీ పర్సంటేజ్ అనేది ఇచ్చారు. ఇక్కడ మ్యాపింగ్ టేబుల్స్ అంటే టేబుల్ 1 చూసుకున్నట్లయితే మెకానికల్ ఇంజనీర్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, దీనికి సంబంధించినటువంటి 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కానీ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కానీ టెక్నాలజీకి సంబంధించిన చేసిన వాళ్ళు అయితే దీనికి ఎలిజిబుల్ అనమాట. ఏ పోస్ట్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఒకసారి స్క్రోల్ చేస్తున్నాను, ఒకసారి మీరు విధంగా చెక్ చేసుకోండి. బీఎస్టీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ సంబంధించి CMA ఉందన్నమాట. టేబుల్ 2, టేబుల్ 3 చూసుకున్నట్లయితే కెమికల్ అండ్ మెటీరియల్ సూపర్వైజర్స్ అనమాట. డిగ్రీకి సంబంధించి కానీ డిగ్రీ ఎక్వివలెంట్ కెమికల్ టెక్నాలజీ ఏదైనా యూనివర్సిటీలో చేసినా సరే దానికి సంబంధించి దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మీకు ఉన్నట్లయితే దీనికి కూడా అప్లై చేసుకోండి. మీరు ఎటువంటి ఇదనేది అయితే ఉండదు. అన్న షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సెకండ్ స్టేజ్ కూడా అయిపోతే అప్పుడు మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఇందాక చెప్పాం కదా DV అని చెప్పేసి, అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ ప్రాసెస్ అంతా కూడా నెక్స్ట్ అనేది అయితే అవుతుంది. దీనికి నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా వస్తుందని చెప్పేసి అంటే ఆల్ పేపర్స్ కూడా మనకి ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక ఫార్ములా అనేది యూజ్ చేస్తారు. దీనికి సంబంధించిన ఫార్ములా కూడా మనకి మెన్షన్ చేశారు. ఆ ఫార్ములా బట్టి మీరు చూసుకోవచ్చు. అలానే దీంట్లో నెగిటివ్ మార్క్ అనేది కూడా ఉంటుందని చెప్పాం కదా, నెగిటివ్ మార్క్ అనేది కూడా 1:4 అనేది ఉంటుంది ఇందులోని. 1:4 చూసుకున్నట్లయితే మీకు RRB వెబ్సైట్స్ ఇవి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఇస్తున్నాను, ఒకవేళ మీకు ఇంకెందులో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. డీటెయిల్ నోటిఫికేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి డాక్యుమెంట్ ఫార్మేషన్కి సంబంధించి అలానే రైల్వే జోన్స్లోని ఏ జోన్స్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, అలానే మీరు ఒకవేళ క్వాలిఫై అయినట్లుగా అయితే ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ అనేది కూడా ఈ ముందే మనకి PDFలో మెన్షన్ చేస్తారు. అలానే లాస్ట్లో చూసుకున్నట్లయితే PDF లాస్ట్కి వెళ్ళినట్లయితే మీకు రిజర్వేషన్కి సంబంధించి దీంట్లో ఏ పోస్ట్స్ ఉన్నాయి, ఎక్కడ పోస్ట్ పారామీటర్స్ ఎక్కడ ఉందని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. ఒకసారి పోస్ట్ పారామీటర్కి సంబంధించి
లెవెల్ 6 లెవెల్ 7కి సంబంధించి అలానే దీని క్వాలిఫికేషన్స్ మినిమం ఎడ్యుకేషన్ ఏముండాలి, దానికి సంబంధించి ఏ పోస్టులు ఎక్కడ ఉన్నాయి, ఏంటి దేనికి సంబంధించినటువంటి పోస్ట్స్ ఉన్నాయని చెప్పేసి మీరు ఇక్కడ చూసుకోండి. ఒకసారి అయితే నేను అలా ఒక 3 సెకండ్స్ ఆపుతున్నాను. వీడియోని ఫాస్ట్ చేసుకొని మీరు చెక్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. మొత్తంగా అయితే మనకి వీడియో చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి మీరు డీటెయిల్ వీడియో అనేది అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వెంటనే అందుతాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇదిగోండి వేకెన్సీ టేబుల్ కూడా ఇక్కడ మనకి పొందుపరిచే ఎన్ఎక్స్జెడ్ వ్యూ నుంచి అయితే ఇది వేకెన్సీస్ టేబుల్ అనమాట. ఇది గైస్ ఈరోజు వీడియో. మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, నాకు కొంచెం మోటివేషన్ అనేది వస్తుంది. దీనికి సంబంధించి ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది మీ డీటెయిల్గా నాకు కింద కమెంట్ సెక్షన్లో చేసినట్టుగైతే ఏ జాబ్కి సంబంధించిన పర్పస్ కావాలి ఏంటి అనేది అయితే నేను కూడా నెక్స్ట్ వీడియోస్లోనే అదే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ లిస్ట్ అనమాట మొత్తం కూడా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ చేయడం ద్వారా నాకు నోటిఫికేషన్స్ కొంచెం మీకు పెట్టాలన్న ఇదన్నది కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.